అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర అరోమా. ఈరోజు వీడియోలో ఎంతో హెల్దీ అయిన ఓవర్ నైట్ ఓట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామంది చాలా రకాలుగా ఫ్రూట్స్ కస్టమైజ్ చేసుకొని వాళ్ళ పద్ధతిలో చేసుకుంటుంటారండి. సో ఈరోజు వీడియోలో అయితే ఎంతో టేస్టీగా నేను చేసే పద్ధతిలో చేసి చూపించబోతున్నాను. మరెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గ్లాస్ జార్లోకి 2 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే అందులోకి ఒక అరకప్పు అలా వాటర్ని వేసుకొని చియా సీడ్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్లోనే కాసేపు మూత పెట్టేసి వదిలేస్తే చియా సీడ్స్ బాగా కొంచెం ఉబ్బినట్టు అవుతాయి, అంతవరకు వదిలేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను చియా సీడ్స్ ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్పుల ఓట్స్ని అంటే మ్యూసిలీ ఓట్స్ని యాడ్ చేస్తున్నాను. సో షుగర్కి బదులుగా నేను హనీని కూడా యాడ్ చేస్తున్నానండి. మీరు స్వీట్నెస్ ఎలా కావాలో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని హనీ వేసుకోవాలి. అలాగే ఇందులోకి డేట్ సిరప్ ఒక 3 టేబుల్ స్పూన్లు, ఇంకా మరింత టేస్ట్ని యాడ్ చేయడానికి అరకప్పు లేదంటే 3/4 కప్పు అలా కొబ్బరి పాలను కూడా యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చినట్టయితే ఆల్మండ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఓట్స్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి. సో మీకు ఒకవేళ కన్సిస్టెన్సీ చాలా థిక్గా ఉందనుకుంటే మరి కొంచెం కోకోనట్ మిల్క్ లేదంటే ఆల్మండ్ మిల్క్ మీకు నచ్చింది యాడ్ చేసుకొని బాగా మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. సో ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. సో ఇలా కొంచెం థిక్గా అయిపోతుందండి. ఒకవేళ కన్సిస్టెన్సీ ఎక్కువ థిక్గా ఉంటే మరి కొంచెం కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చితే కస్టమైజ్ చేసుకోవచ్చండి ఫ్రూట్స్. మీకు నచ్చిన ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అండ్ హెల్దీ రెసిపీ ఓవర్ నైట్ ఓట్స్ రెడీ అయిపోయినట్టే. ఇది ఇవాల్టి వీడియో అండి. చూసారా, చాలా హెల్దీ రెసిపీ ఈరోజు వీడియోలో అయితే చూసేసాము. ఒకసారి మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి, ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.